హాయ్ గాయ్స్, ఏంటి వీడియో ఎంట్రీలోనే ముగ్గు చూపిస్తోంది అనుకుంటున్నారా? మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నానైతే ఈ వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము ఎలా సెలబ్రేషన్ చేసామో చెప్తాము. ఇంకా వినాయక చవితి అంటే మార్నింగ్ 3 o'clock లేసి ఇలా ముగ్గు అయితే వేసాం. ముగ్గేసాక టెంపుల్ కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నేను, మా మమ్మీ, మా అన్నయ్య, మా డాడీ అందరూ కలిసి టెంపుల్ కి వెళ్తున్నాం. అండ్ మమ్మీకి సడన్ గా వీడియో చూపించే పాటికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు గాయ్స్. అలా మేమైతే మాట్లాడుకొని షో కొట్టుకొని అయితే లాస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మీరు ఎలా జరుపుకున్నారు మీ వినాయక చవితి పండుగ? మేము వెళ్ళింది ఏ టెంపుల్ కి అనుకుంటున్నారా? ఈశ్వరుడు టెంపుల్ కి. ఇంకా టెంపుల్ అయితే వచ్చేసింది. ఇంకా టెంపుల్ దగ్గర చూస్తే మామూలు క్రౌడ్ అయితే లేదు. అదేంటో ఫెస్టివల్ టైంలోనే మార్నింగ్ అయిపోయినట్లుంటుంది, కానీ టైం వచ్చేసి ఇంకా 5:30నే. అక్కడ చూడండి మమ్మీ క్యూలో నిలుచుకుంది, ఎందుకంటే నాగరాల దగ్గర పూజ చేయాలి కాబట్టి. ఇంకా అక్కడ ఇంకా పూజ చేసుకుని అయితే పుట్టు దగ్గర వచ్చేసా. పుట్టు దగ్గర కూడా పూజ చేయాలి కాబట్టి పుట్టు దగ్గర కూడా పూజ చేసేసా. మీరు ఇలాగేనా సెలబ్రేషన్ చేసేది, లేదంటే వేరే విధానంలో చేస్తారా? ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా అక్కడ పూజ చేసుకుని టెంపుల్ కి వెళ్ళి మమ్మల్ని, మా సబ్స్క్రైబర్స్ ని బాగా పెట్టు దేవుడు అని కోరుకొని అయితే ఇంటికి వచ్చేసా. అండ్ ఇప్పుడు ఇంకా రియల్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కదా. మన గణపయ్యకి ఇష్టమైన జిలేడు పువ్వుతో మా అన్నయ్య పూలారం కుడుతున్నారు. చూడండి, ఫెస్టివల్ వస్తే అందరూ ఒక పని చేయడం తప్పదు కదా. ఆ ఫెస్టివల్స్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ గణపయ్యకి ఇష్టమైన కుడుములు కూడా చేస్తున్నారు. కొందరు దీన్ని ఆవిరి పెడతారు, కానీ ఇలా పెడితే చాలా ఇష్టం గణపయ్యకి. దీని ప్రాసెస్ చేయలేదు, చేస్తాం అంటే వీడియో తీయలేదు, తీసి పెడతాం. ఇంకా ఇక్కడ చూడండి మా మమ్మీ, మా అన్నయ్య అయితే కుడుములు చేస్తున్నారు. ఒకరు పిండి నొక్కుతా ఉంటే ఇంకొక పిండిలో స్వీట్ వేస్తున్నారు. అండ్ మా మమ్మీ అయితే మోమోస్ చేస్తా ఉంది. టైమే తెలియదు కదా గైస్. భిన్న చేయాలనుకుంటాం, కానీ టైం చూస్తే ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. అండ్ కొన్ని ప్రసాదాలు చేసి కుడుములంతా చేసేపాటి ఫైనల్ అవుట్ఫిట్ అనేది ఇలా వచ్చేసింది. చూడండి, మా ఇంటి కుడుములు మోమోస్ చేసాము. మేమైతే ఎక్కువ చేసుకోం గైస్, ఎందుకంటే మేము ఉండేది 4 members కాబట్టి కొంచెమే చేసుకుంటాం. అండ్ మీకు పూజ చేసిన ప్రాసెస్ చూడలేదు కానీ, అంటే చూపిలేదు కానీ, పూజ చేసాకైతే మా గణపయ్య ఇలా ఉన్నాడు. ఇలా కింద అయితే ఇలా నీట్ గా పెట్టేసా. అండ్ బుక్స్ పైన పెడితే చదువు బాగా వస్తుంది అని చెప్తారు కదా, అందుకే బుక్స్ పైన అయితే వినాయకుని పెట్టేశాం. దీంట్లో నాకు ఇష్టమైనది ఏంటి అంటే శివయ్య మా గణపయ్యని ఎత్తుకున్నట్లుంది. సో అది చాలా ఇష్టమైంది. అండ్ మేము పండుగ చేసినప్పుడు అయితే గౌరీదేవి అనేది పక్కాగా ఉంటుంది. సో ఇలా 3 members వాళ్ళ ఫ్యామిలీతో చూసేపాటికి చాలా హ్యాపీ అనిపించింది. మా కర్ణాటకలో అయితే ఆడపిల్లలకి వాయనం అయితే ఇస్తారు గణేష్ని పండుగకి అయితే. అలాగే మా అమ్మ వాళ్ళైతే నా కోసం వాయనం అయితే తెచ్చేశారు. మీరు అనుకోవచ్చు మీ అమ్మ నాన్న అంతా ఎక్కడ అని. నేను యూట్యూబ్ చేసేదైతే మా అమ్మ నాన్న అంటే వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి నేనైతే వాళ్ళ వీడియో అయితే తీసుకోలేదు. చూడండి, ఇదే చీర మా అమ్మ అయితే ఇష్టంగా తెచ్చింది నా కోసం. అయితే చీర బాగుంది కదా, లైట్ పింక్ కాఫీ కలర్ బార్డర్ అయితే నాకు చాలా నచ్చేసింది, మా అమ్మ తెచ్చింది అనేసి అయితే. అలాగే స్వీటు, కారం, ఫ్రూట్స్, టెంకాయలు అన్నీ అయితే, గాజులు అన్నీ అయితే తెచ్చేసింది మా అమ్మ అయితే. ఇక్కడ చూడండి, ఇదైతే ఈవినింగ్ అయిపోయింది. మా గణపయ్యనైతే జల్జిలా కిడ్సే టైం అయితే వచ్చేసింది. మా ఆయన అయితే మా బుజ్జి గణపయ్యనైతే తీసుకొని అయితే వచ్చేసారు దేవుని నుంచి. ఎందుకంటే జల్జిలా టైం అయితే అయిపోయింది, అప్పటికే 7:30 అయిపోయింది. మేమైతే ఇంకా చెరువుకి తీసుకు వెళ్ళాలి కాబట్టి ఇంట్లో పూజ అంతా చేసేసి వచ్చి గణపయ్యనైతే ఇలా దేవునికి అయితే జల్జిలో వేయాలి కాబట్టి ఎత్తుకుని అయితే వచ్చేసాము. ఇదైతే పెద్ద చెరువు అండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. పెద్ద చెరువు అంటే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, ఎక్కువగా క్రౌడ్ ఉండింది అంతా. అయితే మేమైతే అక్కడికి వెళ్ళి అక్కడ గణపయ్యనైతే పెట్టి పూజ అంతా చేసేసి అయితే నీళ్ళకైతే వదలాలి. అలా అయితే వదిలేసి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇదంతా మా ముల్లబాగ్ సరౌండింగ్, అంటే అక్కడ చెరువు దగ్గర అయితే ఇదంతా సరౌండింగు. ఇప్పుడైతే అక్కడ వచ్చిన వాళ్ళంతాను పటాకీలు అయితే కొడుతున్నారు. ఇదంతా మా ముల్బాగ్ సరౌండింగ్ అండి. ఇదంతా చూడండి ఎలా ఉందో, నైట్లో మబ్బులో మేమైతే ఉన్నాము. ఇదైతే వచ్చిన వాళ్ళంతా జల్జిలకి గణపయ్యని అయితే ఇడుస్తున్నారు, అలాగే పటాకీలు అయితే కొడుతున్నారు. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్ పటాకీలు అయితే కొడుతున్నారు చెరువు దగ్గరే. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.